హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ కేవిన్ క్రియేషన్స్. ఈరోజు వీడియోలో మామిడికాయ పులిహోర ఎలా చేయాలో చూసిద్దాం. సో ముందుగా నేనైతే పెద్ద మామిడికాయ తీసుకున్నానండి. జీలకర్ర, ఆవాలు, పల్లీలు, వెల్లుల్లి, ఎండుమిర్చి, ఆయిల్, మనం తీసుకున్న మామిడికాయని ఇలా తురిమి పెట్టుకున్నానండి. సో ఇక్కడైతే స్టవ్ ఆన్ చేసి పల్లీలు అయితే వేయించుకుంటున్నాను. సో పల్లీలు పోపులో కంటే ముందుగానే వేయించుకుంటే మాడకుండా ఉంటాయి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అలాగే ఎండుమిర్చి కూడా వేయించుకొని పెట్టుకున్నాను. డైరెక్ట్ వేసుకోవచ్చు కానీ మాడిపోతే టేస్ట్ అంత బాగోదు. సో అందుకే పల్లీలు, ఎండుమిర్చి ముందే సపరేట్గా వేయించుకొని పక్కకు పెట్టుకుంటున్నాను. అండ్ అలాగే పచ్చిమిర్చి, కరివేపాకు, సో ఇందాక వేయించిన పల్లీలు అండి ఇవి. ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో ఆల్రెడీ ఆయిల్ ఉంది కాబట్టి కాస్త సరిపోయేంత ఆయిల్ వేసుకొని దాంట్లో జీలకర్ర, ఆవాలు అండ్ అలాగే వెల్లుల్లి వేసుకున్నాను. అవి వేగాక, సో ఇది వెల్లుల్లి అయితే మనకి గోల్డెన్ బ్రౌన్ రావాలండి, క్రిస్పీ అవుతాయి ఫ్రై అయితే. దాని తర్వాత మనం కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కల్ని యాడ్ చేసుకుందాం. సో నేను పచ్చిమిర్చికి సాల్ట్ యాడ్ చేస్తానండి, ఎందుకంటే దానివల్ల చేదు అవ్వకుండా ఉంటుంది. సో ఫ్రెష్గా కడిగి పెట్టిన కరివేపాకు కూడా యాడ్ చేశాను. మామిడికాయ పులిహోర చాలా బాగుంటుంది కదండి. సో చూడండి, ఇక్కడైతే ఇంకా మొత్తం ఫ్రై అయిపోయింది. దీంట్లో మనం ఆల్రెడీ ముందుగా తురిమి పెట్టుకున్న మామిడికాయ తురుమునైతే కలిపేసుకుందాం. సో ఇది మొత్తం అంతా కలిసేంత వరకు కలుపుకొని ముందుగా ఫ్రై చేసిన ఎండుమిర్చి యాడ్ చేసుకున్నాను. ఇదంతా కూడా ఒకసారి కలుపుకోవాలి. అండ్ అలాగే పల్లీలు కూడా. మొత్తం అంతా కలిసిపోయాక దీంట్లో ఇప్పుడు మనం సాల్ట్ యాడ్ చేద్దాం. ఇది కూడా కలుపుకున్న తర్వాత పసుపు, లాస్ట్లో పసుపు యాడ్ చేస్తున్నానండి. ఇది ఆర్గానిక్ పసుపు, సో అందుకే కొంచెమే వేసాను. లాస్ట్లో చూడండి, కలర్ అయితే చాలా బాగుంటుంది. సో ఫైనల్లీ అయిపోయిందండి. ముందుగా రైస్ని అయితే వండాను. సో చల్లారడం కోసం ఇలా అయితే పొడి పొడిగా విప్పి పెట్టాను దీన్ని. ఇప్పుడు దీంట్లోనే మనం పులిహోరని కలిపేద్దాం. సో చూడండి ఎంత బాగుందో, టేస్ట్ అయితే చాలా బాగుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, తప్పకుండా నచ్చుతుంది. మన ఛానల్ని వీడియోస్ చూడండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సో చూడండి, మొత్తం అంతా కలుపుకోవాలి. నేనైతే ఇక్కడ 1 kg వరకు తీసుకున్నానండి రైస్ అయితే, దానికోసమే పెద్ద మామిడికాయ వేసుకున్నాను. సో మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి మ్యాంగో అనేది యాడ్ చేసుకోండి. ఇదైతే చాలా పుల్లగా ఉంటుంది కాబట్టి నాకు ఒకటి సరిపోయింది. అండ్ అలాగే పెద్దగా ఉంది కూడా. సో చూడండి, ఫైనల్లీ అయితే మనకి పులిహోర అనేది రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్